సో బాబా డెహ్రాడూన్లో ఉన్నారు. మొదటి ఆంధ్ర పర్యటన జనవరి 53లో జరిగిన తర్వాత బాబా డెహ్రాడూన్కి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నారు. ఆ ఉన్న సమయంలో ఎన్నో దర్శన కార్యక్రమాలు, హాస్య సంఘటనలు అన్నీ జరిగాయి. బాబూజీ కూడా మొట్టమొదటిసారిగా బాబా మండలి వారిలో చేరిన సమయం కూడా అదే అన్నమాట. అయితే బాబూజీకి మొట్టమొదటిసారిగా ఆయన డెహ్రాడూన్లో ఎప్పుడైతే చేరాడో బాబా అన్నాడు, నీకు నా మొట్టమొదటి ఆదేశం ఇస్తున్నాను అన్నారు. అంటే బాబా సరే అన్నారు. ఆయన అన్నాడు, అక్కడ డెహ్రాడూన్లో బాబా అందరికీ గదులు కేటాయించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గదిలో అలా ఉంటూ ఉండేవారు. అయితే ఆ బాబూజీకి మొట్టమొదటి ఆదేశంగా బాబా ఏం చెప్పారంటే, రాత్రి 9 గంటలకి అందరి గదుల్లోకి వెళ్ళి, అరే మూర్ఖుడా, ఓ ఫూల్, బీ సైలెంట్ ఆఫ్టర్ 9, 9 గంటల తర్వాత మౌనంగా ఉండరా అని చెప్పాలన్నమాట. మొట్టమొదటిసారిగా చేరాడు, జూనియర్ మోస్ట్ బాబా మండలి సభ్యుడు అన్నమాట. అయితే ఇక మరి బాబా ఆదేశం కదా, అందుకని వెళ్ళి ఆయన ఒక్కొక్కళ్ళ గదిలోకి వెళ్ళి ఆ గదిలోకి తలుపు తీసి వాళ్ళు ఎట్లా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా గబగబా బాబా చెప్పిన మాటలు, ఒరే మూర్ఖుడా 9 తర్వాత మౌనంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కైకోబాద్ మనకు తెలుసు, ఆయన రోజుకు 1,00,000 సార్లు బాబా నామాన్ని జపిస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎవరు ఏదైనా చేశారంటే బహుశా దీంట్లో బాబా ఆదేశం ఏదో ఉండి ఉంటుంది అని. ఇక కైకోబాద్ గదిలోకి వెళ్ళి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఇక ఆయన 1,00,000 సార్లు బాబా నామం తీసుకున్న తర్వాత కొంచెం సైలెంట్గా ఉండి తర్వాత పడుకుంటారు. ఆ సమయంలో వెళ్ళి ఆయన గదిలో కూడా ఈ మాటలు, ఒరే మూర్ఖుడా 9 తర్వాత మౌనంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ దాని రియాక్షన్ ఏంటి, అసలు వాళ్ళు ఏమంటున్నారు అది కూడా చూసుకోకుండా పాపం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఆయన కైకోబాద్ అన్నట్టు, ఏంది వీడు నిన్నలేదు మొన్న వచ్చాడు కొత్తవాడు, వీడికి ఇంత మాత్రం తెలియదా, నేను సైలెంట్గానే ఉన్నాను, నేనేమి నా గదిలో ఏం మాట్లాడటం లేదు, నేను సైలెంట్గా బాబా ధ్యానం చేసుకుంటుంటే వాడు వచ్చి సైలెంట్గా ఉండని అలా అరిచిపోయినాడు అని కొంచెం ఆయనకి అది వీడికి అసలు ఈ మాత్రం కూడా తెలియదా అనే విషయం. అంటే మండలి వాళ్ళందరూ ఏమో కొత్తగా వచ్చాడు కదా, మనం ఎందుకు దాని పట్ల అంత సీరియస్గా ఉండటం అన్నారు. అలా 2వ రోజు జరిగింది, 3వ రోజు జరిగింది, 2 రోజులు భరించాడు. 3వ రోజు మళ్ళీ అట్లాగే చెప్పిన తర్వాత అతను బాబా దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబా నిన్న మొన్న వచ్చాడు, వీడికి ఏం అసలు, వాడేమో మరి ఒక పక్కనేమో మాస్టర్స్ డిగ్రీ ఎంఏ చదివాడు, 3 ఎంఏలు ఆయన, ఒకటి లా, ఒకటి కెమిస్ట్రీ, ఇంకోటి ఏదో 3 డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది. అయితే వాడికి ఇంత మాత్రం బుద్ధి లేదా, సైలెంట్గా ఉండు అంటే వాడు లోపల ఏదైనా గొడవ జరుగుతుంటే సైలెంట్గా ఉండు అని హెచ్చరిక చేయాలి, కానీ ఇట్లా చేస్తున్నారంటే బాబా నవ్వుకున్నారట. ఓహో, అయితే నా ఆదేశం బాబూజీ తూచా తప్పకుండా పాటించాడన్నమాట అని. అప్పుడు బాబా ఆ ఆదేశాన్ని ఆ 3 రోజుల తర్వాత క్యాన్సల్ చేశారు బాబూజీకి. అంటే అతను ఏ రకంగా చెప్తాడు అంటే, బాబా చెప్పిన దాంట్లో ఎవరేమనుకుంటారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నాకంటే సీనియర్ వాళ్ళు ఉన్నారు, అయినా నేను ఈ మాటలు ఎలా చెప్పాలి అనే సందేహం కూడా ఆయన మనసులో రాలేదట. అందుకని బాబా వాజ్ హ్యాపీ, బాబా సంతోషంగా దాన్ని ఆ ఆర్డర్ని రద్దు చేశారు. సో అలాగే అక్కడ హాస్య సంఘటనలు కూడా, డెహ్రాడూన్లో ఉంటున్నారు, అది అక్టోబర్ 30, మరి తెలుసు మనందరికీ 7th సెప్టెంబర్ రోజున బాబా
ఉన్నతోన్నతుడును అనే సందేశం హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చింది కూడా డెహ్రాడూన్లోనే. అక్కడ ప్రజాదర్శన కార్యక్రమాలు, మస్తు పర్యటనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మనందరికీ తెలుసు డాక్టర్ సిడి దేశ్ముఖ్ ఏ అవకాశం వచ్చినా బాబా దగ్గరికి వెళ్ళటం, ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెళుతూ ఉండేవాడు. సో బాబా దగ్గరికి ఫ్రీక్వెంట్ గా వెళ్ళే వాళ్ళలో సిడి దేశ్ముఖ్ ఒకడు. అయితే సిడి దేశ్ముఖ్ వస్తున్నాడనే విషయం తెలిసి వీళ్ళు మండలి వాళ్ళందరూ కూడా ఒక తమాషా చేద్దాము అని అనుకున్నారట. అనుకొని ఆ దేశ్ముఖ్ తో పాటుగా నాగపూర్ ప్రేమికులు అందరూ కూడా వాళ్ళు వచ్చారనమాట. అయితే దేశ్ముఖ్ గారిని బాబా కూడా చాలా సార్లు ఆయన్ని చాలా తమాషా పట్టించేవాడట. తమాషా అంటే ఇక ఆ ఒకసారి కేకే రామకృష్ణన్ దగ్గరికి బాబా అందరిని తీసుకొని వెళ్ళారు. దాంట్లో సిడి దేశ్ముఖ్ కూడా ఉన్నాడు. కూర్చున్నారు అందరూ. అందరికీ స్నాక్స్ పెట్టారు. తర్వాత జ్యూస్ ఇచ్చారు. ఆ జ్యూస్ ఇచ్చే టైంకి సిడి దేశ్ముఖ్ టాయిలెట్‌కి వెళ్ళారట. టాయిలెట్‌కి వెళ్తే బాబా ఏం చేశాడు, బయట నుంచి గడియ పెట్టేయండి అన్నారట. బయట నుంచి పెట్టేశారు. ఆయన లోపల టాయిలెట్ పని ముగించుకొని వచ్చేసరికి డోర్ వెళ్ళలేదు. దాన్ని దబా 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 కొడుతున్నాడు. కొడుతుంటే బాబా సంజ్ఞ చేశాడు, ఎవ్వరు ఏం మాట్లాడొద్దు, తీయొద్దు అని. అలాగే ఉండిపోయాడు. ఈలోగా అందరికీ జ్యూస్ ఇచ్చారు, ఫ్రూట్ జ్యూస్. అందరూ తాగారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాబా అన్నాడు, తీయండి అన్నాడు. ఆ డోర్ తీయగానే లోపల నుంచి వచ్చాడు. లోపల నుంచి రాగానే బాబా నవ్వుతూ, దేశ్ముఖ్ నీ జ్యూస్ అయిపోయింది, అందరు తాగేశారు, ఇక నీకు జ్యూస్ మిగిలిలేదు అని. అంటే ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం బాబాలో కూడా ఎంత ఘనమైన విశ్వాసం, ఎంత అద్భుతమైన విశ్వాసం అంటే ఆయన అన్నాడు, నా ప్రభువు ఉన్నాడు కదా బాబా, మీరే నా సర్వము, మీరు నా కోసం నా జ్యూస్ ఎట్లాగూ పెట్టించే ఉంటారు, మీరు ఇస్తారు, నేను తాగుతాను. బాబా అంటాడు, లేదు లేదు, ఈరోజు అటువంటిది ఏమీ లేదు, అంతా అయిపోయింది, జ్యూస్ అయిపోయింది, అందరూ తాగేశారు, ఓకే టుడే నీకేం మిగిలిలేదు అన్నాడు. మళ్ళీ దేశ్ముఖ్ అదే, నువ్వు నా ప్రియతముడివి, నువ్వు ఎట్లా అయినా నాకు ఇప్పిస్తావు. లేదు లేదు అని బాబా గబగబా లేసేశారు. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. బాబా వెళ్ళి కారు ఎక్కబోతున్నారు. అందరూ వచ్చారు. ఆ టైంకి కూడా ఇంకా దేశ్ముఖ్ అదే మాట, నా జ్యూస్ ఎక్కడికి పోదు బాబా, మీరే నాకు ఇప్పిస్తారు. చూడండి ఆయన విశ్వాసం ఎంత ఇదిగా ఉంది. పోనీలే బాబా, పోతే ఏమైంది అనలేదు ఆయన. జ్యూస్ తాగకపోతే ఏం పోయింది అనే మాట కూడా అనలేదు. బాబా, నా ప్రియతముడు మీరు, మీరు నాకు ఎలాగూ ఇప్పిస్తారు. అంటే ఆయనలో ఆ విశ్వాసము, ఆయన బాబాలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని అలా ప్రకటించగానే వెంటనే బాబా కారు ఎక్కే వాళ్ళల్లా దిగి ఇట్లా సంజ్ఞ చేశారు. చేయగానే అక్కడ లోపల ఆల్రెడీ ఆయన కోసం పెట్టిన జ్యూస్ తీసుకొచ్చారు, ఇచ్చారు. అప్పుడు దేశ్ముఖ్ నవ్వుతూ, బాబా ఐ నో ఇట్, నాకు తెలుసు, నా జ్యూస్ మీరు ఎట్లాగూ నా కోసం పెట్టిస్తారు అని. అలాంటి ఆట పట్టించటం, మళ్ళీ ఆయనకి ఆ జ్యూస్ అలా ఇప్పించటం, ఆయన విశ్వాసాన్ని వమ్ముక చేయకుండా చేయటం అనేది అది బాబాకే దక్కింది. అయితే ఆయన గురించిన హాస్య సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆయన చూడటానికి పాపం అమాయకుడిలాగా కనిపిస్తూ ఉండేవారు. అయితే ఈ డెహ్రాడూన్‌లో బాబా వచ్చారు అక్టోబర్ 30th, 1953. అప్పుడు మండలి వాళ్ళందరూ ఏమన్నారు, ఈరోజు మనం సిడి దేశ్ముఖ్‌ను కొంచెం ఆట పట్టిద్దాం అని ఒక ప్లాన్ వేసుకున్నారు. పొద్దున్నే దేశ్ముఖ్ వచ్చాడు. అందరూ కూడా లోపల అక్కడక్కడ కూర్చున్నారు. అందరూ మామూలుగా కనబడేలాగా అందరూ ఒక చోట కనబడలేదు ఆయనకి. కనబడకుండా అప్పుడు ఒక్క భావును మాత్రం బయట ఉంచారు. భావు ఆయనతో మాట్లాడి వాళ్ళు అనుకున్నట్టుగా అది జరిపించాలి. అప్పుడు బావూజీ డాక్టర్ సాబ్ అని పిలిచి, ఏం చెప్తాను, 2 రోజులైంది, ఏమో అయిపోయింది. మండలి వాళ్ళందరూ కూడా మస్తుల్లాగా అయిపోయారు. ఎప్పటి నుంచి, అది 30 అక్టోబరు, 2 రోజులకి అంటే 28 నుంచి మండలి వాళ్ళందరూ మస్తుల్లాగా అయిపోయారు. ఓన్లీ నేనొక్కడిని మాత్రమే చాలా అన్ఫార్చునేట్లీ హావ్ ఎస్కేప్డ్ దట్ స్టేట్. ఎందుకంటే జూనియర్ కదా, ఆయన కొత్తగా వచ్చాడు కదా, అందుకని నేను ఒక్కడిని మాత్రం ఏదో
అలా ఉండిపోయాను, నార్మల్గా ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ మస్తులైపోయారు అని చెప్తూ, ఇది నా దురదృష్టమే మరి ఒకందుకు. మరి అందరూ మస్తులైపోయినారంటే ఎంత అదృష్టం, వాళ్ళందరూ మస్తులైపోయారు. అది కొంచెం శ్రద్ధగానే విన్నాడు దేశ్ముఖ్. విని ఆయన కళ్ళు ఇంత విప్పారుకొని చూసి, ఏంటి, ఏమైంది అని అడిగాడు. అడిగితే బాబుజీ కూడా ఆ చెప్పిన దానికే మళ్ళీ చెప్పాడు. అందరూ మస్తుల్లాగా అయిపోయారు. ఆల్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ మస్త్. బట్ వెన్ బాబా కమ్స్, అది దాంట్లో మళ్ళీ ఎందుకంటే బాబా సమక్షంలో బాబా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతారు. కానీ బాబా వెళ్ళిపోగానే మళ్ళీ అందరూ మస్తులైపోతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని దానికి వివరణ కూడా ముందుగానే వాళ్ళు అనుకున్నట్టుగా చెప్పారు. అయితే బాబా వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు మస్తు స్థితికి వెళ్ళిపోతున్నారు. నేనేమో బాబా ముందు, బాబా వెళ్ళిపోయిన తర్వాత కూడా నార్మల్గానే ఉంటున్నాను. ఆ మస్తుల అనుభవం నాకైతే రాలేదు అన్నాడు. అప్పుడు దేశ్ముఖ్ అంటున్నాడు బావుతోని, బావు డోంట్ వరీ, నువ్వు వరీ కావాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వు కూడా మండలిలో ఒక సభ్యుడు అయిపోయినావు. బాబా నీకు కూడా తప్పకుండా అలాంటి అనుభూతిని ఇస్తారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ మీదనే ఉంటాయి అని ఆయన ఓదారుస్తూ దేశ్ముఖ్ బావు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే, అంటే డెహ్రాడూన్లో ఉండే బావు లోపల, ఇది బయట ఆయన లోపలికి ఎంటర్ కాకముందు జరిగిన సీన్. ఇద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే ఏం జరిగి అక్కడ లోపల ఏం కనిపించింది ఆయనకి, ఈరిచు, నీలు, పెండు అండ్ విష్ణు వాళ్ళు అక్కడ తలొక మూలకు ఉన్నారు ఒక రూమ్ లో. ఈరిచేమో పడుకొని ఉన్నాడు, అలాగే లేవకుండా ముడుచుకొని పడుకున్నాడు ఈరిచి. అంతేకాదు పైన దుప్పటి నిండుగా కప్పుకున్నాడు. సో బ్లాంకెట్ కూడా కప్పేసుకున్నాడు. పెండు ఏమో ఓ మూల కూర్చొని సిగరెట్లు వెలిగించి పొగ అని ఊతూ ఉన్నాడు పెండు. ఇక నీలు అక్కడ చెత్త చెదారం, కాగితాల ముక్కలు అవన్నీ ఒక కుప్పగా వేసుకొని దాని ముందు కూర్చున్నాడు. నీలు రబ్బిష్ హీ హ్యాడ్ పైల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. దాని ముందర అన్ని వేసుకొని మస్తులు ఎట్లయితే అన్ని ఆ ముక్కలు ఈ ముక్కలు చెత్త ముక్కలు గుడ్డ ముక్కలు అన్ని పట్టుకొని ఎలా ఉంటారో అలా నీలు ఉన్నాడు. ఇక విష్ణు ఏమో కొన్ని గుడ్డ ముక్కలన్నిటినీ ఓ మూటగా కట్టుకొని ఆ మూట మీద తల ఆనించి ఇలా పెట్టుకొని ఏదో ఏదో స్థితిలో ఉన్నట్టు, ఎక్కడో ఉన్నట్టు ఆయన ఉన్నాడు. సో అయితే ఎవ్వరు కూడా మామూలుగా అయితే దేశ్ముఖ్ రాగానే డాక్టర్ సాబ్ అని అందరూ కరచాలనం చేసి మాట్లాడుతుండేవాడు. ఎవ్వరు కూడా ఈయన లోపలికి వచ్చింది ఎవ్వరు పట్టించుకోలే, ఎవ్వరు ఆయనతోని మాట్లాడలేదు. అప్పుడు ఈయన వెళ్ళి ఈరుచు బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాడు కదా, ఆ బ్లాంకెట్ తీసి ఈరుచును పలకరిద్దామా అని వెళ్ళి ఆ బ్లాంకెట్ని ఇట్లా లాగబోయినాడు. అయితే ఈరుచు మళ్ళీ దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన లాగకుండా ముడుచుకొని పడుకున్నాడు. ఆయన లాగనివ్వటం లేదు. ఏదో ఆయన నిద్రలో ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. పెండు ఏమో క్రాలింగ్ ఆన్ ది గ్రౌండ్ మీద ఏదో ఈ క్రిమి కీటకాదులు పాకినట్టుగా ఆ నేల మీదనే ఇలా ఇలా పాకుతున్నట్టుగా చేశాడు పెండు. ఇక దేశ్ముఖ్ ఆయన ఎవరినైనా పలకరిద్దాం, ఎవరినైనా అడుగుదాం ఏమైంది అంటే ఎవరు ఆయనకు రియాక్ట్ అయ్యి ఆయనతోని ఆయనను చూసి ఆయనతో మాట్లాడే పరిస్థితి లేదు. ఇక పెండు ఏమో లేచి కోపం నటిస్తూ అని చెప్పేసి ఆయన మీద పడి ఇలా కొట్టబోయాడు. దేశ్ముఖ్ భయం కూడా వేసిందట, ఏంది ఇది, మస్తులు కదా, వాళ్ళు ఏం చేసినా చేస్తారు, అందుకని పెండు నన్ను కొట్టేస్తాడా ఏమి అని భయంతో ఆ గదిలోంచి బయటికి పరిగెత్తాడట దేశ్ముఖ్.
ఆ గదిలోంచి బయటికి రాగానే అక్కడ డాంకిన్ కనబడ్డాడు, విలియం డాంకిన్. ఆ, ఆయన ఏం చేశాడట, చెట్ల కొమ్మలన్నిటిని కూడా పట్టుకొని చుట్టూ చుట్టూ పెట్టుకొని కట్టుకున్నాడట. ఆ పొట్లకు కొమ్మలన్నీ పెట్టుకొని ఒక తాడుతోని వాటన్నిటిని కట్టుకున్నాడట పొట్లకి. సికిల్స్ ఫర్ కటింగ్ గ్రాస్, అంటే గడ్డి కోసే కొడవళ్ళు ఉన్నాయి కదా, వాటినేమో వీపు కట్టుకున్నాడట, పొట్టకేమో అన్ని కొమ్మలు కట్టుకున్నాడట. అయితే ఆయన నోట్లో బీడీ ఉంది. ఆ బీడీ వెలిగించలేదు, కానీ తాగుతున్నట్టుగా వెలిగించని బీడీ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నాడు. అయితే దేశ్ముఖ్ ఇదంతా చూసిన తర్వాత నిజంగానే, ఓహో, అయితే వీళ్ళందరూ మస్తులైపోయారన్నమాట నిజంగానే అని ఆయనకు కొంచెం విశ్వాసం కూడా కలిగిందట, వీళ్ళందరూ మస్తులైపోయారు అని. అప్పుడు రిఫ్రెష్మెంట్కి తినటానికి ఏదో ఇచ్చారట. ఇస్తే పెండు దూరాన్ని నుంచి అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దేశ్ముఖ్ తినటానికి ఇచ్చిన వాటిని లాక్కునే ప్రయత్నం చేశాడట. అయితే దేశ్ముఖ్ కొంచెం తప్పించుకొని ఆయన నుంచి ఆ ప్లేట్ను పట్టుకొని బావు దగ్గరికి వెళ్ళి, ఆల్ ఆర్ రైట్ జమాలి మస్, అందరూ జమాలి, ఎందుకంటే ఈరిచు బ్లాంకెట్ కప్పుకున్నాడు, పడుకున్నాడు, ఆయన నుంచి ఏమీ అల్లరే లేదు. అయితే అందరూ అలాగే జమాలి మస్తులు, అంటే మిత భాషలైన మస్తులు. బట్ పెండు సీమ్స్ టు బి ఏ జలాలి మస్తు అన్న. పెండు మాత్రం ఎందుకో ఈయన తినటానికి ఈయనకి ప్లేట్లో పెట్టి ఇవ్వగానే దాన్ని పట్టుకొని లాక్కెళ్తాను వచ్చేసరికి ఆయన పెండు వల్ల భయం కూడా పడి లోపల రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు కదా, అందుకని ఈయన మాత్రం జలాలి మస్తు అయినాడు, మిగిలిన వాళ్ళందరూ జమాలి మస్తులు అని ఆయన బావుతో చెప్పాడట. బావుజీ అన్నట, ఇట్లా 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి, అండ్ నేను వీళ్ళందరి యొక్క బాగోగులు బాధ్యత నా మీద పడింది ఇప్పుడు అని బావు చెప్తున్నాడు అనమాట. అప్పుడు అదే టైంలో బాబా మండలి వాళ్ళు, అంటే ఆయన వేరే స్త్రీలుండే బంగ్లాలో ఉండి పురుషుల బంగ్లాకు వచ్చేవారు కదా, ఈ టైంలో ఇంకా బాబా రాలేదు. ఇదంతా జరుగుతూ ఉంటే బాబా వచ్చాడు. ఆయన ఉండే స్త్రీల బంగ్లా నుంచి పురుషులు ఉండే బంగ్లాకు బాబా వచ్చాడు. అయితే బాబా రాగానే ఆయన ముందే బావుజీ చెప్పాడు కదా దేశ్ముఖ్కి, బాబా ముందు మాత్రం అందరూ మళ్ళీ సామాన్యంగా అయిపోతున్నారు, బాబా వెళ్ళిపోగానే మస్తులైపోతున్నారు అనగానే, బాబా రాగానే అందరూ మళ్ళీ నార్మల్గా ఎవరి పొజిషన్కు వాళ్ళు ఎవరు ఏం చేయాలో అలా నార్మల్ అయిపోయారు. బాబా దేశ్ముఖ్ని అడిగాట, మండలి వాళ్ళు నీతో మాట్లాడారా అని బాబా దేశ్ముఖ్ని అడిగాడట. అప్పుడు దేశ్ముఖ్ అన్నట్టు, లేదు బాబా, నాతో మాట్లాడాలి అని చెప్తూ బాబా వాళ్ళందరూ అని ఏదో చెప్పబోయినాడు దేశ్ముఖ్. చెప్పబోతే బాబా ఆయన ఇంటరప్ట్ అయిపోయి, దాని గురించి నువ్వేం ఆలోచించకు, వాళ్ళు నార్మల్గా లేరు, నేను నీతో మాట్లాడుతున్నా కదా, నీకు ఇంకా నేను మాట్లాడితే సరిపోదా, వాళ్ళ గురించి ఎందుకు నీకు అన్నారట. అంటే బాబా కూడా దాన్ని ఆ నాటకంలో పాత్ర, మరి మన జగన్ నాటకంలో పాత్ర ధరించినట్టుగా దీంట్లో కూడా బాబా ఒక పాత్రధారిగా వ్యవహరించారు. అయితే మండలి వాళ్ళందరూ కూడా దేశ్ముఖ్ గాని బాబాకు విషయం వీళ్ళంతా మస్తులైనారు ఇది అని చెప్తే బాబా ఏమైనా డిస్ప్లీజ్ అవుతారేమో, ఏంటివో ఇలాంటి దేశ్ముఖ్ను ఆటపడటానికి ఇలా చేశారా అంటారేమో అని కొంచెం భయపడ్డారు. కానీ బాబా ఎప్పుడైతే, ఆయన సర్వజ్ఞుడు కదా, అక్కడ జరిగిన విషయం బాబాకు తెలియదని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ బాబాకు తెలియకుండా ఏది ఉంటుంది, అన్ని ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు బాబాకి. అందుకని బాబా ఆ విషయాన్ని ఆయన చెప్పకుండా ఆపేసి, వాళ్ళందరూ మాట్లాడకపోతే ఏమైంది, నేను మాట్లాడుతున్నాను కదా నీతోని, సరిపోదా అన్నాడట. అది మండలి వాళ్ళకి చాలా ఊరటనిచ్చిందనమాట. సో అయితే మా డ్రామాను దేశ్ముఖ్ బయట పెట్టకుండా బాబా కూడా మేనేజ్ చేశారు అని చెప్పేసి
వాళ్ళు నార్మల్గా లేరు అనే మాట బాబా ఏదైతే మాట్లాడారో అది మండలి వారికి చాలా ఊరటనిచ్చిందన్నమాట. అప్పుడు దేశ్ముఖ్ ఎందుకంటే ఇంతవరకు బావుజీనే చెప్పాడు, వాళ్ళు అలా నటిస్తున్నారు. ఇప్పుడు బాబానే వాళ్ళు నార్మల్గా లేరు అనే మాట ఎప్పుడైతే బాబా చెప్పాడో దేశ్ముఖ్ టు దిస్ టు బాబాస్ కన్ఫర్మేషన్ అండ్ నౌ ఇక దేశ్ముఖ్కి పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్ మండలి వాళ్ళందరూ కూడా బాబానే నార్మల్గా లేరు వీళ్ళు అంటున్నారు కనుక వీళ్ళంతా మస్తులైపోయారు అనే అటువంటి నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. అది ఆయనకు బాబా మాట ఆయనకు కన్ఫర్మేషన్గా అంటే ఆయన చెప్పనే లేదు, ఇంకా దేశ్ముఖుని చెప్పనివ్వకుండానే దే ఆర్ నాట్ నార్మల్ అనే మాటను బాబా ఉపయోగించేసరికి దేశ్ముఖ్ కన్ఫర్మేషన్ అయిపోయింది, అందరూ మస్తులు అయిపోయారు అని అటువంటిది ఆయనకి దేశ్ముఖ్ ఇక అది రూఢి అయిపోయింది. అప్పుడు దేశ్ముఖ్ను బాబా అడిగారట, వాట్ వర్ యూ సేయింగ్? అప్పుడు అడిగాడు. అంటే బాబా చెప్పిన మాటలతోని మండలి వాళ్ళందరూ మస్తులు అయిపోయారు అనే అటువంటి అది ఆయనకు రూఢి అయిపోయిన తర్వాత అప్పుడు బాబా అడుగుతున్నాడు, నువ్వేమో చెప్పబోయావు కదా వాళ్ళు అని, నేను ఆపేశాను ఏమిటి అని అప్పుడు అడిగాడు. వాట్ వర్ యూ సేయింగ్? నువ్వేమో చెప్పదలుచుకున్నావు, ఏమో చెప్పబోయావు కదా అన్నాడు. ఏం లేదు బాబా అన్నాడు. ఇక ఆయన మార్చేశాడు, ఎందుకంటే బాబాతో కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆయన అన్నాడు నథింగ్ బాబా అండ్ బావు దగ్గర ఒక నీడిల్ ఉందట, సూది ఉందట. నథింగ్ బాబా అన్నాడు, ఎందుకంటే బావు హ్యాజ్ ఎ నీడిల్ ఇన్ హిస్ హ్యాండ్, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. అయితే బావుజీ బావుజీ నార్మల్గా ఉన్నాడు అనుకున్నాడు, కానీ బావుజీ చేతిలో ఒక సూది కనిపించిందట ఈయనకు. ఆయన అనుకున్నాడు ఈయన మామూలు మనిషిలాగా ఉండి ఈయన కూడా మస్తు అయిపోయినాడేమో, ఆయన చేతిలో సూది ఉంది, నేను ఏదన్నా చెప్తే ఈ సూదితో పొడుస్తాడేమో అనుకున్నాడో ఏమో. అది చూసి అన్నట్టు ఏం లేదు బాబా, ఏం లేదు బాబా అని ఇక చెప్పటం ఆయన కూడా చెప్పకుండా ఆగిపోయాడు. అట్లా బాబా దగ్గర వీళ్ళందరూ చేసిన తర్వాత దేశ్ముఖ్ను అలా ఆట పట్టించారు. ఆ సందర్భంగా ఆయన ఇంకా ఏం ఆట పట్టించారంటే ఈయన ఏం లేదు బాబా, ఏం లేదు బాబా అని చెప్పాడు గనక నేను మీతో చెప్పేవాడిని, కానీ బావుజీ చేతిలో ఒక సూది ఉంది, అది చూస్తే నాకు భయంగా ఉంది అని చెప్పగానే బాబా బాబా ఆయన్ని దేశ్ముఖ్ను కూడా డైవర్ట్ చేసి బాబా ఏమన్నా అంటే, ఏం పోయింది, నువ్వు హిందూ అంటే ఇందుమతి ఆయన భార్య, హిందూ గురించి కదా నువ్వు చెప్పబోయింది, ఒకవేళ హిందూ కోసం ఆ సూదితోని గుచ్చితే ఆ మాత్రం బాధ భరించలేవా నీ భార్య కోసం, హిందూ కోసం అని బాబా కూడా ఆట పట్టించాడు ఆయన. వాట్ హార్మ్ ఈస్ దేర్ అనగానే టెల్ మీ వాట్ యు ఆర్ గోయింగ్ టు సే, అది నువ్వు ఏం చెప్పబోయినావో చెప్పు అన్నట. అంటే ఇక దేశ్ముఖ్ నవ్వటం మొదలు పెట్టాడు. బాబాకి ఎప్పుడు కూడా దేశ్ముఖ్ను ఒక బొమ్మలాగా వాడుకొని ఆయన హాస్యానికి బాబా వినియోగించుకునేవాడట. ఆయన ఎప్పుడు కూడా టీస్ చేసేవారట బాబా. హ్యూమరస్ టైం విత్ హిమ్, ఎప్పుడు కూడా బాబా ఆయనతోని హాస్యంగా గడుపుతూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత బాబా బావుకు చెప్పాట, షౌట్ లౌడ్లీ ఫార్ ఇందుపతి. ఇందుమతి ఆయన భార్య, ఇందుమతి పతి అంటే ఇందుపతి అంటే దేశ్ముఖ్, ఆయనను గట్టిగా అరిచి పిలు అన్నట. సో బావు ఎప్పుడైతే అరిచాడో దేశ్ముఖ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ లోపలికి వచ్చి బావు ఏమని పిలిచాడు అంటే బాబా కూడా ఇక్కడ తమాషా పట్టిస్తున్నాడు. ఆయన నోటి నుంచి ఇందుమతి అని వెళ్తే బావుజీ నీడులతోనే ఆయనను గుచ్చాలన్నమాట. సో అప్పుడు ఆయనతోని ఇందుమతి అని పలికించాలి అని బాబా తాపత్రయం. వాట్ డిడ్ బావు కాల్ యూ అంటే అప్పుడు ఆయన నాకు ఆయన చేతిలో ఉండే సూదిని చూసి భయం వేస్తుంది బాబా, నేనేం చెప్పను అన్నట. అలాగని బాబా నవ్వి అలా ఆ రోజంతా కూడా వాళ్ళు దేశ్ముఖ్ను
ఆ రకంగా ఆట పట్టించి నవ్వులాట. తర్వాత ఆ విషయం అంతా మళ్ళీ దేశ్ముఖ్ గారికి చెప్పటం జరిగింది. దేశ్ముఖ్ గారు కూడా డెహ్రాడూన్‌లో 10 రోజుల దాకా బాబా ఆయనకి అనుమతిస్తే ఆయన ఉన్నారు. అయితే అది అలా జరిగిన తర్వాత మనకు బాబా చోర్పూర్ అనే చోట దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం అయిపోగానే కొవ్వూరు నుంచి నిన్న మనం అక్కడ కూడా చెప్పుకున్నాము. కొవ్వూరు ఎందుకంటే కొవ్వూరులో 53లో బాబా కొవ్వూరుకెళ్లారు. రామలింగేశ్వరరావు గారి ఇంటికెళ్లారు. ఇంకా సెంటర్ ప్రస్తావన రాలేదు అప్పటికి. ఇంకా ఇది మేరస్థాన్ ప్రస్తావన రాలేదు. అది 54లో మళ్ళీ అక్కడ కంటిన్యూస్‌గా బాబా నామ స్మరణ, నామ జపం అయిన తర్వాత కోడూరు కృష్ణరావు గారి భార్యకు అక్కడ బాబా కోసం ఆహ్, ఇది కట్టాలని, బాబా విగ్రహం పెట్టాలని ఆలోచన అప్పుడొచ్చింది. ఇప్పుడు 53లో బాబా దర్శనం తర్వాత వాళ్ళు కొవ్వూరులో మెహర్ బాబా కేంద్రాన్ని ప్రారంభించాలి అనే విషయాన్ని వాళ్ళు నిర్ణయించి బాబాకు ఉత్తరం రాయటం జరిగింది. బాబా డెహ్రాడూన్‌లో ఉన్న ఈ సమయంలో ఆ ఉత్తరం అక్కడికెళ్తే బాబా నవంబర్ 15థ్ రోజున ఆ ఉత్తరానికి సమాధానము ఇలా రాశారనమాట. కొవ్వూరు సెంటర్ ప్రారంభోత్సవానికి బాబా పంపినటువంటి సందేశము 15 నవంబర్ 1953 డెహ్రాడూన్ నుంచి. అది ఏమంటున్నారు బాబా? మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్. మీరు నన్ను నిత్య సహచరునిగా చేసుకోండి. నిత్య సహచరుడుగా అంటే ఆయన నిత్య సహచరుడుగా లేడా చేసుకోవటానికి? ఇది చేసుకోవాలి అంటే దీన్ని చేయాలి అంటే అంతకుముందు లేదా అనే సందేహం వస్తే బాబా అన్నాడు, ఐ ఆమ్ నియరర్ దాన్ యువర్ బ్రెత్. నీ శ్వాస కంటే నేను దగ్గరగా ఉన్నా. శ్వాస ఆడని క్షణం ఉంటుందా? ఉండదు. శ్వాస నిరంతరం మన లోపల ఆడుతూనే ఉంటుంది. శ్వాస లేకపోతే ఏమైందో కోవిడ్‌లో చూసాం మనం. ఆక్సిజన్ అందక ఎంత ఘోరమైన విపత్తు సంభవించిందో మనందరికీ తెలుసు. అందుకని ఆ శ్వాస కంటే కూడా నేను నీకు సన్నిహితుణ్ణి అన్నారు బాబా. అంటూ మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్. కానీ ఎందుకు ఆయన్ను కాన్స్టెంట్ కంపెనియన్‌గా ఎందుకు చేసుకోవాలి? ఆయన మరి మన శ్వాస కంటే దగ్గరగానే ఉన్నట్టుగా ఇంక చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్టయితే శ్వాస నడుస్తున్నా కూడా మనకు తెలియదు. శ్వాస నడుస్తున్నట్టు తెలియాలి అంటే మనం పరిగెత్తినప్పుడో, ఆయాసం వచ్చినప్పుడో అప్పుడు తెలుస్తుందట ఆ శ్వాస గురించి. అలాగే లోపల ఉన్న బాబా లోపల ఉన్నా కూడా మన శ్వాస కంటే దగ్గరగా ఉన్నా కూడా అది మనకు తెలియదట. ఇక్కడ బాబా చెప్పటం మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్ అంటే అలా నీ లోపల ఉన్నానురా బాబు, నేను మీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను. అయినా నువ్వు నన్ను కాన్స్టెంట్ కంపెనియన్ గా చేసుకోవటం లేదు అంటే మర్చిపోతున్నారు. కాబట్టి మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్, అది మరవకుండా నిరంతరాయంగా మీరు అది గుర్తు పెట్టుకొని నన్ను నిత్య సహచరునిగా చేసుకొని అనునిత్యం ఆ అనుభవంతో ఉండండి అన్నట్టు ఆ మాట. థింక్ ఆఫ్ మీ, అది ఎట్లా మరి కాన్స్టెంట్ కంపెనియన్ చేసుకోవటం ఎలాగా అని ప్రశ్న వస్తుందని దానికి బాబా సూచిస్తున్నారు. థింక్ ఆఫ్ మీ మోర్ దాన్ యూ థింక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. కాన్స్టెంట్ కంపెనియన్ చేసుకోవాలంటే ఏంటి? మనలో రెండు ఉన్నాయి. బాబా ఉన్నాడు లోపల. బాబా మీద మన కోరికలు, మన ఇష్టాలు, మనకు ఉన్నాయన్నీ కూడా ఆయన మీద కప్పేశాం. కాబట్టి ఆయన కాన్స్టెంట్ కంపెనియన్‌గా ఉన్నా కూడా మనకు తెలియటం లేదు. అది తెలియాలి అంటే ఏం చేయాలి? దాన్ని అనుభవపూర్వకంగా మనం ఆయన్ను నిత్య సహచరుడిగా పొందాలి అంటే ఏం చేయాలి అంటే థింక్ ఆఫ్ మీ మోర్ దాన్ యూ థింక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ గురించి మనకు ఏదైనా తక్కువైందనుకోండి, అబ్బా! వెంటనే దానికి సంబంధించిన వాళ్ళు నిజంగా కావాలని చేసినా చేయకుండా వాళ్ళందరి మీద కోపం వచ్చేస్తుంది. సిట్యుయేషన్ మారిపోతుంది మనకి. అంటే మన గురించి అంత ఫీల్ అవుతాం మనం. అందుకని నీ గురించి నీవు ఆలోచించే దానికంటే ఎక్కువగా నా గురించి ఆలోచించు. ది మోర్ యూ థింక్ ఆఫ్ మీ, ది మోర్ యూ విల్ రియలైజ్ మై లవ్ ఫార్ యూ. మీరు ఎంత ఎక్కువగా నా గురించి ఆలోచిస్తూ ఉంటే అంత ఎక్కువగా మీరు నా ప్రేమను అనుభవిస్తారు. రియలైజ్ మై లవ్ ఫర్ యూ అంటే నా ప్రేమ ఎప్పుడు మీ మీద ఉంది.
దానికి నా ప్రేమ మీ మీద ఎల్లప్పుడూ ఇక్కడ ఎట్లాగైతే మనకు ఆకాశంలో అన్ని రకాల ఛానల్స్ వేవ్స్ ఉంటాయి, కానీ అవి మన చెవులకు వినబడతాయా? వినబడవు. ఓ రేడియో లాంటి పరికరాన్ని తెచ్చి చెవులో పెట్టుకొని దాని కనెక్షన్ పెట్టుకుంటే అప్పుడు వినబడుతుంది. కానీ అది వినబడకపోయినా ఆ తరంగాలు మన చుట్టూ ఆకాశంలో ఎప్పుడూ వ్యాపించే ఉంటాయి. అందుకని బాబా అంటున్నాడు, నా ప్రేమ ఎప్పుడు మీతో ఉంటుంది, కానీ నీ గురించి తక్కువగా ఆలోచించుకొని నా గురించి ఎక్కువగా ఆలోచించుకోవటం మొదలు పెడితే యూ విల్ రియలైజ్ మై లవ్ ఫర్ యూ. నా ప్రేమ మీ మీద ఎలా ఉందో అది మీకు అనుభవానికి వస్తుంది అని చెప్తూ, యువర్ డ్యూటీ ఈస్ టు కీప్ మీ కాన్స్టెంట్లీ విత్ యూ త్రూ అవుట్ యువర్ థాట్స్, స్పీచ్ అండ్ యాక్షన్స్. అందుకని నిరంతరం మీరు మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీ చేతల్లో నన్ను మీరు కాన్స్టెంట్లీ మరవకుండా నన్ను గుర్తుంచుకోవటం, నన్ను స్మరించుకోవటం మీ కర్తవ్యము అంటున్నారు. యువర్ డ్యూటీ. దే డూ దేర్ డ్యూటీ హూ సిన్సియర్ ఇన్ దేర్ ఫెయిత్ అండ్ లవ్ సరెండర్ టు మీ. ఎవరైతే అలా ఆ డ్యూటీని విస్మరించకుండా చాలా నిజాయితీగా, విశ్వాసంతో ఆ డ్యూటీని నిర్వర్తిస్తారో, ప్రేమిస్తారో, నాకు అర్పణ చేసుకుంటారో, గైడెడ్ బై ది ఇంప్లిసిట్ బిలీఫ్ ఇన్ మై డివినిటీ యాజ్ బాబా. నా దివ్యత్వంలో అనంతమైనటువంటి ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ డ్యూటీ చేస్తారు అని చెప్తూ ఇంకొకటి కూడా చెప్పారు బాబా. దే టు డూ దేర్ డ్యూటీ హూ స్పీక్ ఇల్ ఆఫ్ మీ అండ్ కండెమ్ మీ త్రూ దేర్ రైటింగ్స్. ఎవరైతే వాళ్ళు నన్ను బాబాను విమర్శించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, విమర్శించేవాళ్ళు, ఆయన గురించి తప్పుగా రాసేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అని చెప్తూ బాబా అక్కడ ఏం చెప్తున్నారు, అర్జ్డ్ బై దేర్ జెనైన్ కన్విక్షన్ దట్ బాబా ఈజ్ ఫ్రాడ్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ లోపల వాళ్ళ ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ బాబా ఫ్రాడ్ అనేటువంటిదే వాళ్ళ విశ్వాసం. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ విశ్వాసంతో చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు అని చెప్తూ ఇక మూడో కేటగిరీ. మొదటిదేమో విశ్వాసంతో ఆయన్నే స్మరించుకొని ఆలోచనలో, మాటల్లో, చేతల్లో ఆయన గురించే ఆలోచించటం, వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. బాబాలో విశ్వాసం లేని వాళ్ళు, ఆయన ఫ్రాడ్ అనుకునే వాళ్ళు, వాళ్ళను విమర్శించటం, ఆయన గురించి తప్పుగా రాయటం, వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. కానీ బాబా అంటున్నాడు, బట్ దే ఆర్ హిపోక్రిట్స్. వాళ్ళు కపటులు. ఎవరు? నాట్ నోయింగ్ దేర్ ఓన్ మైండ్స్. వాళ్ళ మనస్సులు ఏంటో వాళ్ళకి తెలియదు. ఆర్ కాన్స్టెంట్లీ డౌటింగ్. ఎప్పుడు సందేహిస్తూనే ఉంటారు. దే ఆర్ ఎట్ టైమ్స్ త్రూ ఫాల్స్ ఎమోషన్స్ ఇన్క్లైన్ టు బిలీవ్ ఇన్ మీ. కొన్నిసార్లు వాళ్లకు జరిగిన ఉద్రేకంతో, అంటే 10 మంది బాబా గురించి బాబా అవుతాడు అది అని చెప్పుకునే దగ్గర అక్కడ వెళ్ళి ఎమోషన్ రాగానే ఏసేసి నిజంగానే బాబా అవుతాడు అసలు ఆయన ఉన్నతోన్నతుడు అనే చెప్తారట. అలాంటి వాళ్ళలో మళ్ళీ ఎక్కడైనా బాబాను విమర్శించే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ మైండ్ మారిపోయి అక్కడ లేదు బాబా ఫాల్స్, బాబా అవుతాడు, దేవుడు ఎట్లా అవుతాడు అని అక్కడ వాదిస్తూ ఉంటారట. ఎట్ అదర్ టైమ్స్ టు ఇండల్జ్ ఇన్ స్లాండరస్ గాసిప్ అగైన్స్ట్ మీ. నా పైన వాళ్ళు ఇలాంటి నిందలు వేస్తూ ఉంటారు. నో అమౌంట్ ఆఫ్ స్లాండర్ కెన్ ఎవర్ అఫెక్ట్ ఆర్ చేంజ్ మీ. అలాంటి నిందాలాపనలు నాలో ఏమీ మార్పు తీసుకురావు. నార్ ఎనీ అమౌంట్ ఆఫ్ అడ్మైరేషన్ అండ్ ప్రేజ్ ఎన్హాన్స్ ఆర్ గ్లోరిఫై మై డివినిటీ. నా దివ్యత్వాన్ని అంతమంది స్తోత్రాలు చేసినా కూడా అదేం పెరగదు, తిట్టితే వాళ్ళు దూషిస్తే తగ్గదు అని చెప్తూ బాబా ఈజ్ వాట్ ఈజ్. బాబా ఏంటో అదే ఆయన ఉన్నాడు. ఐ వాజ్ బాబా, ఐ ఆమ్ బాబా అండ్ షల్ ఎవర్ రిమైన్ బాబా. మై బ్లెస్సింగ్స్ టు యు ఆల్ అని ఈ మెసేజ్ ఆయనకి ఇస్తూ ఇంకొక చెప్పారు ఆయన, ది లార్డ్ ఆఫ్ లవ్ ఈజ్ ది స్లేవ్ ఆఫ్ హిస్ లవర్స్ అండ్ డివోటెడ్ టు హిస్ డివోటీస్ అని. ఇది త్రూ ఆంధ్ర మెహర్ సెంటర్ ఆఫ్ కొవ్వూరు ద్వారా ఇది నేను యావత్ విశ్వానికి ఇస్తున్న సందేశము అని చెప్పి బాబా ఇవ్వటం జరిగింది. అది మొన్న అక్కడ కూడా చెప్పుకున్నాం, ఇవాళ దాన్ని రిపీట్ చేయాలనిపించింది, చేసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. జై బాబా అండి. రామకృష్ణయ్య గారు, ముందుగా అంటే శ్రీకృష్ణ అవతారంలో భగవంతుడు ఆ గోప బాలులతో ఆడుకున్నాడు అనే కథలు విన్నాం. కానీ ఈ అవతారంలో బాబుజీతో, దేశ్ముఖ్తో, మండలితో బాబా చేసిన ఆటలు
దాని ద్వారా ఒక ప్రేమికుడు ఎలా ఉండాలి అని తెలియపరిచే విధానం, ఆ విధేయత, సర్వార్పణ, ఇవన్నీ ప్రభువు మనకి తెలియపరిచాడు. ఆటలు ఆడాడు, సందేశాన్ని ఇచ్చాడు. చాలా అద్భుతమైన సంఘటనలు ఈ బాబూజీ